బ్రేకింగ్ న్యూస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతల్ని కలుపుకొని ఎన్నికల ప్రచారం కొనసాగిస్తానన్నారు మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్. గొల్లపూడిలో టీడీపీ నాయకులు బొమ్మసాని సుబ్బారావును మర్యాదపూర్వకంగా కలిశారు. 3 రోజుల పాటు నియోజకవర్గంలోని సీనియర్ నాయకులను కలవనున్నట్టు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు సలహాలు తీసుకుంటానని స్పష్టం చేశారు. మైలవరం ఎమ్మెల్యే టికెట్ తాను ఆశించానన్న బొమ్మసాని వసంత కృష్ణ ప్రసాద్ గెలుపుకు కృషి చేస్తానన్నారు. నేను తెలుగుదేశం పార్టీలో చేరటం చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం సరే నేను ముందుగానే వచ్చి సుబ్బారావు గారిని పెద్దలు సుబ్బారావు గారిని కలిశాను. మళ్ళీ ఈ రోజు కూడా వచ్చేసారి కలిసి వెళ్ళడం కోసం వచ్చాను. వారి అనుచరులు మద్దతుదారులు అందరూ కూడా పిలిచి నాకు పరిచయం చేశారు. సుబ్బారావు గారి నాయకత్వంలో అందరం కలిసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం, అభివృద్ధిని కొనసాగించడం కోసం, అట్లాగే పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసం మేమందరం కలిసి పనిచేస్తాం. మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి తద్వారా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటట్టుగా మేమందరం కలిసి కృషి చేస్తాం. రైట్, పార్టీలో ఉన్న సీనియర్ నేతల్ని కలుపుకొని ఎన్నికల ప్రచారం కొనసాగిస్తానన్నారు మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు టీడీపీలో ఉన్న వర్గపోరు ఒక్కొక్కటిగా చల్లారుతున్నట్లు తెలుస్తుంది. ఒక్కొక్కరుగా సీనియర్ నేతల్ని కలుపుకొని ముందుకు వెళ్లే దిశగా చూస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? మీరు చెప్పినట్టుగానే మైలవరం సీటు పైన మొదటి నుంచి కూడా కొంతవరకు సందిగ్ధత అనేది ఏర్పడింది. అయితే అధినేత చంద్రబాబు నాయుడు మైలవరం సీటును వసంత కృష్ణ ప్రసాద్ కి ఖరారు చేసిన తర్వాత అసంతృప్తులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. అసంతృప్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సమర్థంగా ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుకొని పార్టీకి కలిసి పనిచేసి పార్టీలో ఉన్న సీనియర్ నేతల్ని కలుపుకొని ఎన్నికల ప్రచారం కొనసాగిస్తానన్నారు మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సునీత, అసమ్మతికి సంబంధించినటువంటి వ్యవహారం మైలవరంలో మొన్నటి వరకు కూడా కొంతవరకు ఉద్రిక్తంగా సాగినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సీటు కోసం ఆశించినటువంటి దేవినేని ఉమా పార్టీలో అత్యంత సీనియర్ గా ఉన్నటువంటి వ్యక్తి, చంద్రబాబు తర్వాత అంతటి స్థానాన్ని కూడా ఒకనొక దశలో మంత్రివర్గంలో కూడా ఆయన చక్రం తిప్పినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మైలవరం సీటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. సర్వేలకు సంబంధించి ఏదైతే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా వైసీపీ నుంచి వచ్చినటువంటి మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ కు అధినేత చంద్రబాబు టికెట్ ని కేటాయించారు. అదే సమయంలో ఏదైతే నియోజకవర్గంలో సీట్ ఆశించినటువంటి అసంతృప్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పార్టీకి అనుకూలంగా మార్చుకోవాల్సినటువంటి బాధ్యతను కూడా వసంతకి అప్పచెప్పారు. దీంతో వసంత బొమ్మసాని సుబ్బారావు అదేవిధంగా దేవినేని ఉమాతో కూడా మంత్రాలు జరిపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటిగా బొమ్మసాని సుబ్బారావుతో పాటుగా మరి పలువురు కీలక నాయకులతో కూడా ఆయన సమావేశం అయ్యారు. పార్టీకి కలిసి పనిచేయాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అధికారంలో ఒకరు వచ్చిన తర్వాత పూర్తిగా న్యాయం చేసే విధంగా తాను బాధ్యత తీసుకుంటానని కూడా చెప్పారు. అందులో భాగంగానే బొమ్మసాని సుబ్బారావుతో పాటు మరికొందరు కీలక నాయకులు కూడా వసంతకి మద్దతు తెలిపారు. మొదటి నుంచి బొమ్మసాని సుబ్బారావు ఎమ్మెల్యే సీట్ను ఆశిస్తున్నప్పటికీ కూడా అదే సమయంలో సిట్టింగ్ గా ఉన్నటువంటి దేవినేని ఉమా కూడా సీటు కోసం ఆశించారు. ఇప్పటికీ ఆయన ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలు, ఎన్నికలకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు సీటు వ్యవహారంలో వసంతకి మారినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కొలిక్కి తీసుకొచ్చేటువంటి బాధ్యత వసంత మీద ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరితో కలిసి కూర్చొని పార్టీని తిరిగి అధికారంలోకి రావడం, అదేవిధంగా మైలవరంలో తన గెలుపును సహకరించాలని చెప్పి ఆయన కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నాయకులు ఒక్కొక్కరు కూడా పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు కొంతవరకు అసంతృప్తులను పక్కన పెట్టి కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సునీత, రైట్ హరీష్, థ్యాంక్ యూ.